ఒక రకంగా చెప్పాలంటే గాంధీ గారు చాలా మొండివాడు. తను ఏదైతే నమ్మాడో ఆ నమ్మిన సిద్ధాంతాల నుంచి ఏనాడు వైదొలగలేదు ఆయన. సో ముక్కుసూటిగా మాట్లాడటం, ముక్కుసూటిగా పనిచేయటం, తను నమ్మిన సిద్ధాంతాలకి 100కి 100 పాళ్ళు కట్టుబడి ఉండటం, ఎటువంటి సమస్య వచ్చినా కూడాను అది ఆయన ఏ రకంగా కూడాను ప్రభావితం చేయలేదు, ఆయన్ని షేక్ చేయలేదు, ఏమాత్రం కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు. ఆయన ఏమన్నారంటే, సో లాంగ్ యాజ్ మై ఫెయిత్ బర్న్స్ బ్రైట్, ఐ హోప్ ఇట్ విల్ ఈవెన్ ఇఫ్ ఐ స్టాండ్ అలోన్, ఐ షల్ బి అలైవ్ ఇన్ ద గ్రేవ్ అండ్ వాట్ ఈజ్ మోర్ స్పీకింగ్ ఫ్రమ్ ఇట్ అన్నారు. అంటే ఇవాళ నాయకులందరూ కూడాను ఒక 100 మంది వాళ్ళతో కలిసి నడిస్తేనే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది, నాయకుడు అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. కానీ గాంధీ గారు ఏమన్నారు, ఎప్పటిదాకైతే నా యొక్క విశ్వాసాలు నాతో పటిష్టంగా ఉంటాయో, నేను ఒక్కడిగా ఉన్నా కూడా, నాతో పాటు ఎవరు నడవకపోయినా పర్వాలేదు, నేను నా జీవితాంతం కూడాను నా విలువలకి కట్టుబడి ఉంటాను. ఏ విలువలైతే వేరే వాళ్ళు ఫాలో అయినా కాకపోయినా అది నాకు సంబంధం లేదు, నేను ఒక్కడినైనా కానీ ఆ సిద్ధాంతాలకి కట్టుబడి ఉంటాను. అప్పుడు ఏమవుతుంది, అంతటి అచంచల విశ్వాసం కలిగినప్పుడు నేను నా సమాధిలో కూడా జీవించి ఉంటానని చెప్పారు ఆయన. అంతేకాకుండా నా సమాధి నుంచి మాట్లాడతానని, అంటే నేను చనిపోయినా కూడాను ఈనాడున్నటువంటి తరాలకి, ఈనాడున్న ప్రజలకి నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు చేస్తున్నది ఇది రైటు, ఇది రాంగ్, ఇలా చేయకూడదు అని ఛాలెంజ్ చేస్తానని చెప్పారు. ఇవాళ గాంధీ గారు చేస్తున్న పని అదే.